హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. పొద్దున్నే వీడియో స్టార్ట్ చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ కోసం ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. ఆవబెట్టిన పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ముందుగా రైస్ అయితే వండి పక్కనైతే పెట్టాను. ఫస్ట్ బేషన్లో రైస్ ఆరబెట్టుకున్నానండి. అందులో ఆవపిండి అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకున్నాను. సో దట్ పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దగా కాకుండా. అలాగే ముందుగా పులుసు ప్రిపేర్ చేసుకున్నాను కదా, పులుసు అండ్ పోపు కూడా వేసుకున్నాను. పులిహోర అయితే మంచి అరోమా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. పిల్లల లంచ్ బాక్స్లో కొంచెం ఎక్కువగానే పంపిస్తాను. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి షేర్ చేసుకుంటారు అని చెప్పి మిల్క్ ప్యాకెట్ వచ్చిందండి. కొంచెం లేట్గా వస్తుంది. నేను మాత్రం ముందు రోజు ప్యాకెట్ ఉంటుంది కాబట్టి యూస్ చేసుకుంటాను. పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. కిచెన్లో ఈరోజు కంప్లీట్ కౌంటర్ టాప్ డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా టైల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ వాష్ చేయడం అవ్వట్లేదు. అలాగే కిచెన్లో విండో ఉంటుంది కదా, విండో బ్యూటిఫుల్గా కనిపించడం కోసం నేను ఇలాంటి జ్యూస్ బాటిల్స్ని వాష్ చేసి వాటర్ వేసి అందులో మనీ ప్లాంట్స్ మొక్కలు పెడుతూ ఉంటాను కదా, ఆ బాటిల్స్ అన్ని కడిగి మళ్ళీ వాటర్ నింపి మొక్కలన్నీ కూడా తడిపేసి పెడదాం అనుకుంటున్నాను. అలా అయితే దుమ్ము లేకుండా ఉంటుందండి. కొంచెం హెల్దీగా కూడా గ్రోత్ అవుతాయేమో అనిపిస్తుంది అనమాట. వాటర్లో మొక్కలు అవి వాష్ చేసి పెడితే. ఈ రోజైతే కంప్లీట్గా కిచెన్లో ఉన్న టైల్స్ అన్నీ వాటర్తో వాష్ చేయాలి అనేసి పెట్టుకున్నాను. ఆరాంగా ఈ వర్కే పెట్టుకున్నాను అనమాట. తర్వాతే గిన్నెలన్నీ కూడా వెయిట్ చేస్తున్నాయి నా కోసం. చాలా ఉన్నాయి గిన్నెలన్నీ కూడా వాష్ చేయాలి. ఫస్ట్ ఈ పని కంప్లీట్ అయిపోతే తర్వాత గిన్నెలు వాష్ చేసి బాల్కనీలో పెట్టేస్తాను. అట్ ద సేమ్ టైమ్ విండోలో ఏంటంటే బయట సైడ్కి విండో ఉంటుంది కదా, ఆ విండోలో అండ్ అలాగే ఇటు సైడ్ లోపల వైపు కూడా టైల్స్ అవి వేయించేసామండి. నీట్గా ఉంటుంది. నార్మల్ వాల్ అనుకోండి, సున్నం కూడా వేసి ఉంటుంది కాబట్టి మనం వాష్ చేయలేము. ఒకవేళ వాష్ చేయడానికి ట్రై చేసినా సున్నం ఎక్కువ రోజులు ఉండదు, నీట్గా కనిపించదు కదా. అందుకని చెప్పి మేము కౌంటర్ టాప్ అది వేయించినప్పుడే ఇటు సైడు బయట సైడ్ కూడా టైల్ వేయించాము. నీట్గా ఉంటుంది, మొక్కలు పెట్టుకోవడానికి కూడా ఈవెన్గా ఉంటుంది కదా. ఈ టైల్స్ విషయానికి వస్తే కిచెన్లో చెన్నైలో అయితే మేము వేయించినప్పుడు చాలా షాపులు తిరిగాము. ఒకే స్టోన్ లైట్ గ్రే కలర్లో, అంటే కబోర్డ్స్ కలర్లో, మాది బీచ్ కలర్ కదా, లామినేషన్ కలర్ వచ్చేసి బీచ్ కలర్లో దొరుకుతాయేమో అని చెప్పి చెక్ చేసాం, కానీ ఎక్కడా దొరకలేదు. ఇలా చిప్స్ లాగా దొరికాయి అన్నమాట. సరే పర్వాలేదులే అని చెప్పి ఇవైనా సూట్ అవుతాయి కదా అని చెప్పి తీసుకున్నాము. అదనమాట. చాలామంది అనుకుంటారు ఇది వచ్చేసి లామినేషన్ ఏమో, రియల్ టైల్స్ కాదేమో అనుకుంటారు. బట్ ఇవైతే టైల్సే. వేసిన తర్వాత లుక్ వచ్చింది, బాగా అనిపించింది నాకు కూడా. అలాగే ఈ కార్నర్లో కౌంటర్ టాప్ మీద ఏంటంటే వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాను. నేను పనులు చేసుకుంటూ ఉంటాను కదా, వాటర్ తాగడం మర్చిపోతూ ఉంటాను. గుర్తు చేసుకోవడం కోసం నేను అలా వాటర్ బాటిల్స్లో వాటర్ నింపి పెట్టుకుంటాను కదా, నా వాటర్ బాటిల్సే అవి. సో అవి కూడా వాష్ చేసేసి కొంచెం సేపు అలా ఉంచాను అనుకోండి, డ్రై అవుతాయి కదా. అండ్ అలాగే కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసుకొని గిన్నెలు కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టాను. చూసారు కదా, చాలా నీట్గా కౌంటర్ టాప్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకు ఎందుకో. కిచెన్ నీట్గా క్లీన్ చేసేసుకుంటే టైం టు టైం వర్క్ అయితే ఫినిష్ చేసుకుంటాను. ఈ వాటర్ చూసారు కదా, కొన్ని ఉండిపోయాయి అన్నమాట ఆకుల మీద. ఎంత ఫ్రెష్గా వాటికి ఏదో ఇప్పుడే స్నానం చేయించినట్లు అనిపిస్తుంది నాకైతే, అంత ఫ్రెష్గా ఉన్నాయి. చాలామంది ఇళ్ళల్లో పెట్స్ని పెంచుకుంటారు కదా, చాలామంది అయితే డాగ్సే పెంచుకుంటారు. కొంతమంది మా సొసైటీలో ఉన్నారు పిల్లల్ని కూడా పెంచుకుంటారనమాట. నాకు అప్పుడు అలా అనిపించింది. పెట్స్ ఉంటే కూడా స్నానం అది చేయిస్తారు కదా, కొన్ని వీడియోస్లో చూస్తూ ఉంటాను అనమాట. మా పెట్స్కి అంటే వాళ్ళు పేరు పెట్టుకుంటారు కాబట్టి ఆ పేరుతో చెప్తారు. ఫ్రెష్గా ఉన్నాడు ఈరోజు, చక్కగా స్నానం చేయించాను అని చెప్పి నాకెందుకు ఆ మొక్కల్ని చూస్తే అలా అనిపించింది. అదనమాట మ్యాటర్. అయితే కిచెన్లో పని అయిపోయిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ ఇలా
బనానా అండ్ ఇవైతే తీసుకుంటున్నాను. దీంతో పాటు ఏబీసీ జ్యూస్ కూడా తీసుకుంటాను. మండే అనమాట, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యను. ఫస్ట్ అయితే అలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. పూజ ఎట్లేదన్నా గంటన్నర పడుతుంది, బుక్ చదువుకుంటాను. సో పూజ అయ్యాక తీసుకుంటాను. ఫస్ట్ అయితే ఇలా పూజ చేసుకున్నా అనమాట. ఇక కిచెన్లోకి వచ్చేసి ఆ రోజు పులిహోర చేసుకున్నాను కదా, నైట్ చపాతీలు చేద్దాంలే అని చెప్పి ముందైతే కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటో అండ్ బెండకాయలు ఉన్నాయి. పచ్చడి చేద్దాము. అంతకుముందు చేసినప్పుడు పిల్లలకి బాగా నచ్చింది, మళ్ళీ చేయమన్నారు కదా అని చెప్పి చేస్తున్నాను. పిల్లలకైతే రైస్ పెట్టేస్తాను, నాకు అండ్ మా వారికి వచ్చేసి చపాతీలు చేస్తాను. మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నానని చెప్పి ఇలా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. కిచెన్లో మనం రెగ్యులర్గా వాడే వెజిల్సే కదా ఇవన్నీ కూడా. ఒక్కొక్కసారి వీటితోనే ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం అవుతుంది అని కూడా తెలీదు. ఎస్పెషల్లీ కుక్కర్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి, అవి పెట్టినప్పుడు మనం కొంచెం దూరంగా ఉండాలి అని నాకు ఈరోజు జరిగిన ఇన్సిడెంట్తోనే జరిగింది. పెద్దగా ఏం కాలేదులేండి, నేను అని టైటిల్స్లో కూడా రాయను. ఎందుకు హడావిడిగా ఆ వీడియోలో ఏదో జరిగిపోయింది అని చెప్పి చూడడం అని నాకు పెద్దగా నచ్చదు. అలాంటివి ఏమీ టైటిల్స్ కూడా నేను పెట్టను. వీడియోలో కంటెంట్ ఉన్నా కూడా నాకు నచ్చదా అనమాట. సరే రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిస్తే చాలు కదా అనుకుంటాను. వన్ సైడ్ అయితే రైస్ పెట్టాను కదా, ఈమెరు తీయడం కోసం ఇంకొక చిన్న పొయ్యి మీదకి మార్చాను. ఇటు సైడ్ కుక్కర్ పెట్టున్నాను, చూసారు కదా వీడియోలో. విజిల్ వస్తుంది కదా అనుకున్నాను, నేను ఇక్కడే నిల్చున్నాను. చట్నీ కూడా పట్టి బాండి వేడిగా ఉంది కదా అని చెప్పి ఈ పొయ్యి మీద పెట్టేశాను. ఇటు సైడ్ రైస్ ఇంకా ఈమెరు తీయలేదు కదా అని చెప్పి అనుకున్నాను. ఈ కుక్కర్ ఏంటంటే ఒక్కసారి బుస్సున ప్రెషర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, విజిల్ అలాగే ఉంది. నాకు ఒక్క క్షణం అర్థం కాల ఏమైంది అని చెప్పి టక్కున స్టవ్ ఆపేసి హాల్లోకి వెళ్ళి నిల్చొని చూస్తూ ఉన్నాను ఏమవుతుందో అని. ప్రెషర్ అలాగే వెళ్ళిపోతూ ఉంది, దగ్గర ఒక 4 minutes వరకు. ఇక కుక్కర్ పేలిపోద్దేమో, ఇలాగే పేలుతుందేమో కుక్కర్ అంటే అని చెప్పి నాకు షాక్లో ఉన్నాను, భయం కూడా కాదు. కానీ చూసాను ప్రెషర్ అంతా పోయే వరకు ఒక 2 నిమిషాలు హాల్లోనే నిల్చొని చూస్తూ ఉన్నా అనమాట. తర్వాత ఒక 1/2 hour తర్వాత సరే వీడియో తీద్దాం కదా, మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుంది అని చెప్పి వచ్చి వీడియో స్టార్ట్ చేశాను. నాకు అప్పటి వరకు ఎంత అంటే చేతులు కూడా వణుకుతూ ఉన్నాయన్నమాట. ఒకవేళ ఇది పేలుంటే ఏంటి పరిస్థితి అని చెప్పి చాలా భయం వేసింది. సరే ముందు కుక్కర్ తీస్తున్నాను అనమాట, అసలు ఏంటి అని చూస్తే ఇక్కడ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు నట్టులాగా చూపిస్తున్నాను. అందులో నార్మల్గా ఫిల్లింగ్ ఉండాలి, బట్ ఆ ఫిల్లింగ్ ఒకసారి ఊడిపోయింది అనమాట. టప్పని ఆ సౌండ్ అయితే వచ్చింది. రాగానే కుక్కర్ని చూస్తూ ఉన్నాను, ప్రెషర్ అంతా పైకి వెళ్ళిపోతూ ఉంది. అంటే ప్రెషర్ ఇంత వెళ్ళిపోతుందంటే పేలుతుందేమో అని చెప్పి నేను స్టవ్ టక్కున రైస్ అండ్ పప్పు 2 ఆపేసి హాల్లోకి వెళ్ళి నిల్చున్నా. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే సిచ్యువేషన్ అది. నేను అక్కడే ఉన్నాను, స్టవ్ ఆపకపోయి ఉంటే ఏమయ్యేదో, బట్ చూసుకొని ఆపేశాను. బట్ కేర్ఫుల్గా ఇలాంటివి చూసుకోండి. ఒక 5 yearsకి గుర్తుపెట్టుకొని మరీ ఫిల్లింగ్ చేయించండి. నేను కూడా ఈ మధ్య అనుకుంటూ ఉన్నా అనమాట, పోతుందేమో అనిపించింది నాకు. సరే తీసుకుపోయి ఉన్నా బాగుండేది అనుకున్నా అనమాట. ఇక్కడ చూసారు కదా చక్కగా హోల్ అలా కనిపిస్తూ ఉంది. మార్నింగ్ నుంచి వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వీడియోను కూడా కంటిన్యూ చేద్దామని చేశాను తప్ప నార్మల్గా అయితే తీసేదాన్ని కాదేమో. పప్పు అయితే అసలు ఉడకలేదు. సరే మళ్ళీ విడిగా పెట్టి పప్పు అది పోపు పెట్టాను. ఈవినింగ్ మా నైబర్ పూజకు పిలిచారనమాట. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వచ్చాను. వాళ్ళు నార్త్ ఇండియన్స్, ఇప్పుడు ఒరిస్సా సైడ్ వాళ్ళు పూజ చేసుకుంటున్నారనమాట. సో ఆ పూజలు ఏవో ఉన్నాయని చెప్పి తాంబూలానికి రమ్మంటే వెళ్ళేసి వచ్చాను. ఇక వచ్చిన తర్వాత గిన్నెలు ఏం సర్దలేదు కదా, సర్దుతూ ఉన్నాను. నేను ఎక్కువగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అలా చెప్తూ ఉంటాను కదా, ఇలాంటి ఇన్సిడెంట్లు అప్పుడు ఏ ఆపదలైనా మన వరకు వస్తాయి కానీ మనల్ని ఏం చెయ్యవు అనే దృఢ నమ్మకం అనమాట నాకు. సో అందుకని చెప్పి దేవుడి మీద నమ్మకంతో ఎప్పుడు పాజిటివ్ థాట్స్, పాజిటివ్ థింకింగే ఉండాలి అనేసి అనుకుంటాను. ఆ రోజు మాత్రం ఆ శివయ్యకి పూజ చేసుకున్నాను కాబట్టి ఆయనే రక్షించాడు అనేసి అనుకున్నా అనమాట. ఏం లేదు, కుక్కర్కి ఇక
పక్కనే ఉన్నానన్నమాట. అది ఆ రోజు తలుచుకుంటే మనం ఎక్కువగా వేటి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటామో పాజిటివ్గా ఉండాలి, అవే జరుగుతాయి, మన మైండ్ సెట్టే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పి నా ఫీలింగ్. మనం పాజిటివ్ థింకింగ్తో ఉంటాం కాబట్టి అన్ని పాజిటివ్సే జరుగుతాయి. మీరు మాత్రం కిచెన్లో కుక్కర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, చెక్ చేయించుకోండి షాపుకి వెళ్ళి. ఓకే, ఆ రోజైతే బయటకు వచ్చామండి. డిన్నర్గా కాదు కానీ నాకు నచ్చిన టీ తాగేసి అక్కడ ఒక స్వీట్ నాకు చాలా ఇష్టము, స్వీట్ అది తినేసాను. ఇంకా డిన్నర్ అయిపోయింది అనేసి అనుకున్నా అనమాట. మండే రోజు నైటు రైస్ ఐటమ్స్ ఏం తినను, అది మ్యాటర్. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.